అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పరమ మూర్ఖుడు. వాడు ఏం చెప్తే అదే వేదం. ప్రజలకి స్వేచ్ఛనిచ్చేవాడు కాదు. వాడే గవర్నమెంట్ కాబట్టి వాడు ఇష్టం వచ్చింది చేసేవాడు. ప్రజలు ఏ కటింగ్ చేయించుకోవాలి, ఏ డ్రెస్సులు వేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ క్లాత్స్, ఏ కలర్ వేసుకోవాలి, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఎటువంటి ఇల్లు కట్టుకోవాలి, ఏ ఫుడ్ తినాలి, అన్నీ రాజు నిర్ణయించేవాడు. 2021లో అటువంటి రాజులు ఎవరైనా ఉన్నారా? ఈ 193 దేశాల్లో అటువంటి క్రూరమైన రాజులు ఎవరైనా ఉన్నారా? ఆ రాజు చెప్పిందే ఆ దేశ పాలసీగా ఏదైనా దేశం ఉందా? కోర్స్ నార్త్ కొరియా. ఇండియా నార్త్ కొరియా కాదు అని ఎందుకంటున్నాము? ఇండియాలో అబ్నార్మల్ ఫ్రీడమ్ ఉంది. ఇండియాలో ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని తిట్టచ్చు, చీఫ్ మినిస్టర్ని తిట్టచ్చు, పొలిటీషియన్ని తిట్టచ్చు, వాడు నచ్చింది వాడు చేయొచ్చు. అలాగే ఈ దేశం కూడా ఒక పొలిటీషియన్ చేతిలో లేదు. ఒక పిఎం, ఒక సీఎం వాడు తలుచుకున్న పాలసీస్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాను అంటే లేదు. నా మతం ఇది, నా కులం ఇది, నా కులంలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తాను, నా మతంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బెనిఫిట్స్ ఇస్తాను, గవర్నమెంట్ జాబులు ఇస్తాను, లేదా ఇస్రోలో జాబులు ఇస్తాను, లేదా వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తాను, వాళ్ళు ట్యాక్స్ కట్టక్కర్లేదు అనడానికి లేదు కదా. మరి ఈ దేశం ఎలా గవర్న్ చేయబడాలి? ఈ దేశం వేటి మీద నిలబడాలి? ఒక పిఎం, ఒక సీఎం, లేదా ఒక గవర్నర్, ఒక ప్రెసిడెంట్ మీద కాదు, లేదా ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద కాదు. ఈ దేశం ఎలా పాలించబడాలి? ఈ దేశంలో జరిగే చట్టాలు, ఈ దేశంలో తయారు చేసే చట్టాలు ఏ బేసిస్ మీద ఉండాలి అని అప్పట్లో అంబేద్కర్కి, అతని డ్రాఫ్టింగ్ కమిటీకి ఒక డౌట్ వచ్చింది. అరే, ఇప్పుడంటే మనము బ్రిటిష్ నుంచి బయటపడ్డాము, మనందరికీ ఒకే ఒక కామన్ ఎజెండా ఉంది, ఈ దేశం బాగుపడాలి, ఈ దేశం బాగుపడాలి. ఎవరైనా కానీ కొన్ని వందల వేల మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, పార్లమెంట్లో ఉన్నారు, అసెంబ్లీలో కూర్చున్నారు. సో ఇక్కడ కింద ఉండే టంగుటూరి ప్రకాశం పంతుల దగ్గర నుంచి పైన ఉండే సర్వపల్లి రాధాకృష్ణన్ వరకు ప్రతి ఒక్కరి మనసులో ఒకటే ఉంది, ఈ దేశం ఎలాగైనా బాగుపడాలి, ఏం చేయాలి? మంచి పాలసీస్ తయారు చేయాలి, ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి, అగ్రికల్చర్ని డెవలప్ చేయాలని ఒకరు అంటారు, లేదు ఇండస్ట్రీస్ టాప్ క్లాస్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలంటారు, కొంతమంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి డబ్బులు కొంచెం ఖర్చు పెట్టండి అయ్యా అంటున్నారు. మరి ఏం చేయాలి? అప్పుడు అంబేద్కర్ అండ్ హిస్ టీమ్కి ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడంటే నెహ్రూ ఉన్నాడు, కొంచెం సోషలిజం మీద ప్రజలందరికీ డబ్బులు ఉండాలి, ప్రజలందరికీ ఫుడ్ ఉండాలి అని ఆలోచిస్తాడు. లేదా గాంధీ ఉన్నాడు, విలేజెస్లో డెవలప్ అవ్వాలి, విలేజెస్లోనే మనుషులు ఉన్నారు, విలేజెస్లోనే దేశం ఉందని ఆలోచిస్తున్నాడు. ఫ్యూచర్లో ఎవరైనా ఒక పొలిటీషియన్ రావచ్చేమో, వాడు చెప్పిందే వేదంగా మారొచ్చేమో, వాడి దేశాన్ని నాశనం చేయొచ్చేమో అని ఆలోచించి కొన్ని ప్రిన్సిపల్స్ని తయారు చేశారు. అరే, ఈ దేశంలో చట్టాలు తయారు చేయాలంటే ఈ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని చట్టం తయారు చేయాలి. ఒక స్టేట్ అంటే రాజ్యం, అంటే రాష్ట్రం అని కాదు, ఇక్కడ రాజ్యం అని అర్థం. ఈ స్టేట్ యొక్క పాలసీ ఏమై ఉండాలి? ఆ పిఎం పాలసీ స్టేట్ పాలసీ అయి ఉండాలా? లేదా సీఎం పాలసీయే ఈ దేశం పాలసీ అయి ఉండాలా? ఎలా అయి ఉండాలి? అలా కాదు. ఈ దేశానికి ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఉండాలి. ఆ ప్రిన్సిపల్ రాజ్యాంగంలో రాసి ఉండాలి. అంతేకాని ఆ నచ్చిన లేదా ఆ వచ్చిన సీఎం, పిఎం లేదా ఎమ్మెల్యే, ఎంపీ మీద డిపెండ్ అవ్వకూడదు. ఆ ప్రిన్సిపల్ ఎలా ఉండాలి అంటే, ఇండియాలో తయారు చేసే చట్టాలు ఎలా ఉండాలంటే ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇంక్లూడ్ చేసి రాజ్యాంగంలో రాసి పెట్టింటాము, ఇలాగే చట్టాలు తయారు చేయండి అంటే ఒక పర్సన్ ఒక ఓలిగార్కి కానీ, ఒక మొనార్కీ కానీ, లేదా ఇంకేదైనా మిలిటరీ రూల్ పరంగా కానీ ఈ దేశం మారిపోకుండా ఈ దేశంలో చేసే చట్టాలు ఎలా ఉండాలంటే ఆ చట్టాలు యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ని మేము ఆల్రెడీ రాసి పెట్టింటాము. ఏంటి ఆ ప్రిన్సిపల్స్? ఆర్టికల్ 38 ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఆర్టికల్ 38లో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే దేశం ఎలా పనిచేయాలో చెప్పారు. 38 నుంచి ఆల్మోస్ట్ 39, 40, 48 వరకు కూడా చెప్పుకుంటూ వెళ్ళారు ఈ దేశం ఎలా పనిచేయాలి. అంటే ఎన్నో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఒకసారి మీకోసం మన రాజ్యాంగం నుంచి తీసుకొని మీకోసం వినిపిస్తాను. అందులో మొదటిది ఆర్టికల్ 38 ఏమనుందంటే, టు ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ బై సెక్యూరింగ్ సోషల్ ఆర్డర్. అంటే ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క బాగోగులను చూడాలి. అది ఎలా ఉండాలంటే ఒక సోషల్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. అంటే ఉన్నోడికి లేనోడికి డిఫరెన్సెస్ లేకుండా ఒక సోషల్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి. పర్మిటెడ్ బై జస్టిస్, సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా ఇన్ఈక్వాలిటీస్ని మినిమైజ్ చేస్తూ, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని మినిమైజ్ చేస్తూ, స్టేటస్ని అంటే ఉన్నోడు లేనోడు
లేదా గొప్పవాడు గొప్పవాడు కాదు, ఆ క్యాస్ట్ వాడు గొప్ప, ఈ క్యాస్ట్ వాడు గొప్పవాడు అని అవ్వకుండా, ఆపర్చునిటీస్ ఒకడికే ఇవ్వకుండా అందరికీ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసే విధంగా ఈ దేశం యొక్క పాలసీలు ఉండాలి అని ఆర్టికల్ 38 చెప్తుంది. 39 ఏం చెప్తుందంటే, టు సెక్యూర్, ఏం సెక్యూర్ చేస్తుందంట ప్రజలకి అంటే, గవర్నమెంటు, మై డియర్ గవర్నమెంట్, నువ్వు ప్రజల కన్నా గొప్పవాడివేం కాదు, నువ్వు ఈ దేశానికన్నా గొప్పవాడివి కాదు, ఒక గవర్నమెంట్ అయినా నువ్వు ఈ రాజ్యం కన్నా గొప్పవాడివి కాదు. నువ్వు ఏం సెక్యూర్ చేయాలి, ఆ ఏం సెక్యూర్ చేయాలో 39లో చెప్తుంది. ఏం చెప్తుందంట, టు సెక్యూర్ ద రైట్ టు అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ ఆల్ సిటిజన్స్, ప్రతి ఒక్కడికి జాబ్ చేసుకునేది లేదా కనీసం బతకడానికి వీలపడే అడిక్వేట్ లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయవయ్యా నువ్వు అని చెప్తుంది. అలాగే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ ఫర్ ద కమ్యూనిటీ ఆఫ్ ద కామన్ గుడ్. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీ కంపెనీ, బట్ మీ అందరికీ తెలుసు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో మనకు గోదావరి నది ఉంది. గోదావరి నది ఇప్పుడు పుట్టింది కాదు, గంగా, యమున కన్నా పాత నది అండి గోదావరి నది, మీకు తెలిసే ఉంటుంది. గోదావరి, కృష్ణ, కావేరి, పెన్నా ఇవన్నీ సౌత్ ఇండియన్ రివర్స్ లేదా సదరన్ సైడ్ ఆఫ్ ఇండియాలో ఉండే రివర్స్. ఇవన్నీ టెక్టానిక్ ప్లేట్స్ ఫార్మేషన్ కన్నా ముందే ఫామ్ అయిన రివర్స్. అంటే ఇండియా, యురేషియా అంటే ఇండియా చైనా కొలైడ్ అయ్యి హిమాలయాలు ఫామ్ అయిన తర్వాత ఫామ్ అయిన గంగా, యమున కన్నా పాత రివర్లు మన గోదావరి, కృష్ణ రివర్లు. అటువంటి గోదావరి, కృష్ణా రివర్లలో మనకు ఇంకా చెప్పాలంటే తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ ఏరియాస్లో ఫస్ట్ జీవం పుట్టి, ఆ జీవం డైనోసార్లు అంటే ఒక చిన్న అణువు నుంచి డైనోసార్లుగా మారిపోయి అదంతా చనిపోయి అదంతా కూడా ఫాజిల్ ఫ్యూయల్స్గా, పెట్రోల్గా, డీజిల్గా మారిపోయి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పక్కన ఉండే ఓడరేవుల్లో, రవా బేసిన్లో ఉందని మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అక్కడ ఉండే రిసోర్సెస్ అన్నీ ఒక ఇండియన్ కంపెనీ, ఒక పిఎస్యు కంపెనీ, ఐ డోంట్ వాంట్ నేమ్ ఇట్ అగైన్, సర్వే చేసి ఇక్కడ ఏమీ లేవు అని చెప్పింది. దాన్ని ఒక బ్రిటిష్ కంపెనీ కొనుక్కొని ఎస్ ఇక్కడ ఏమీ లేవు అని ఇండియాలో ఉండే ఇంకొక మల్టీనేషనల్ కంపెనీకి కొన్ని వందల వేల కోట్లు ఎక్కువ అమ్మేసింది. ఆఫ్ కోర్స్ ఆ మల్టీనేషనల్ కంపెనీ ఈ బేసిన్లో ఉండే క్రూడ్ ఆయిల్, పెట్రోల్ రిజర్వ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తుంది. సో ఇలా జరగకుండా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ ఫర్ ద కమ్యూనిటీ, ఆఫ్ ద కమ్యూనిటీ ఫర్ ద కామన్ గుడ్. మరి ఇండియాలో ఇది జరుగుతుందా? డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నవి ఇండియాలో జరుగుతున్నాయా అని నా క్వశ్చనే కాదు, కొన్ని వందల వేల లక్షల మంది క్వశ్చన్. సో ప్రివెన్షన్ ఆఫ్ కన్సంట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ మీన్స్ ప్రొడక్షన్. సో వెల్త్ అంతా ఒకరి చేతుల్లోనే ఉండకూడదు, లేదా ఇద్దరు చేతుల్లో, లేదా బావమర్దుల చేతుల్లో, అన్నదమ్ముల చేతుల్లో ఉండకూడదు అని కూడా చెప్తుంది. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. చూసారా ఎంత బ్యూటిఫుల్ ఆర్టికల్. ఫ్యూచర్లో ఒక మగ అహంకార పిఎం రావచ్చేమో, అతను మగవాళ్ళకి మాత్రమే హై శాలరీస్ ఉండాలి, ఆడవాళ్ళకి హై శాలరీస్ ఉండకూడదు అని చెప్పొచ్చేమో. లేదా ఒక కంప్లీట్ ఫెమినిస్ట్ సీఎంఓ పిఎంఓ రావచ్చు, ఆడవాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీస్ ఇస్తాను, మగవాళ్ళకి ఇవ్వను అని మగవాళ్ళ మీద కోపంతో ఉండొచ్చేమో. అలా కాకుండా ఆర్టికల్ డీని ప్రవేశపెట్టి అలా లేదబ్బాయి ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఉండాలి అంటే, మీరు చేసే పాలసీస్ ఎలా ఉండాలంటే ఎవడికి ఏ పని చేస్తే అటువంటి వర్కే, అటువంటి డబ్బులే ఇవ్వాలి, వాడు మగ ఆడ అని చెప్పేసి డబ్బులు తగ్గడం పెంచడం చేయకూడదు. అలాగే ఆర్టికల్ 39లో ఇంకోటి కూడా ఉంది, ప్రిజర్వేషన్ ఆఫ్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వర్కర్స్ అండ్ చిల్డ్రన్ అగెయిన్స్ట్ ఫోర్స్ఫుల్ అబ్యూస్. సో అబ్యూస్ చేయకూడదు చిల్డ్రన్స్ని, వర్కర్స్ని కూడా. అలాగే ఆపర్చునిటీస్ ఫర్ ద హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. సో చూడండి, పిల్లల్ని ఎలా డెవలప్ చేయాలి, పిల్లల్ని డెవలప్ చేసే విధంగా మీ పాలసీస్ ఉండాలిరా బాబు అని రాజ్యాంగం చెప్పింది. ఆర్టికల్ 39A కూడా ఉంది, టు ప్రమోట్ ఈక్వల్ జస్టిస్ అండ్ టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్. అందుకోసమే కదా మన నాల్సా డిపార్ట్మెంట్ ఉంది. సో ఈ మధ్య మీకు తెలుసు, ఒక సుప్రీంకోర్టుకి వెళ్ళో, ఒక హైకోర్టుకి వెళ్ళో, ఒక కోర్టు కేసు కోసం ఒక లాయర్ని పెట్టుకోవాలంటే నేను విన్నది, ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ ఇన్ మై రియల్ లైఫ్, ఒక హైకోర్టు కేసు, బేసిక్ కేసు వాదించాలంటే 10,000 నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే వాళ్ళు వెళ్ళంగానే, నీకు నాంపల్లి కోర్టుకి వెళ్ళంగానే దే విల్ గివ్ యూ షీట్, 10,000 రూపాయలు, 3 హీరింగ్స్లో అయిపోగొట్టేస్తాము కేసుని, 5 హీరింగ్స్లో అయిపోగొట్టేస్తాము, ఇలా ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. నేను మా ఫ్రెండ్ చెప్తే నమ్మలేదు, మై ఫ్రెండ్ వాజ్ లాయర్, వాడు చెప్తే నమ్మలేదు నేను, బట్ ఇట్ వాస్ ట్రూ. ఇక్కడే సుప్రీంకోర్టులో అయితే 50,000 నుంచి ప్యాకేజ్ స్టార్టింగ్లో ఉన్నాయి. మరి ఒక కామన్ మ్యాన్, ఒక మామూలు రైతు, వాడి రైట్స్ వైలేట్ అయ్యాయని ఎలా చేయగలడు, ఎలా కాపాడుకోగలడు? అందుకోసమే కదా ఆర్టికల్ 39A నీకుంది. జస్టిస్ అనేది ఫ్రీగా, లీగల్ ఎయిడ్ అనేది ఫ్రీగా పూర్ కోసం ఉండాలి 39 చెప్తుంది. 39A నా ఉద్దేశం.
అలాగే ఇంకా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 40 టు ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్ అండ్ ఎండో దెమ్ విత్ నెసరీ పవర్స్ అండ్ అథారిటీ టు ఎనేబుల్ దెమ్ టు ఫంక్షన్ యూనిట్స్ యాజ్ ఎ సెల్ఫ్ గవర్నమెంట్. సో విలేజెస్లో ఉండే పంచాయతీలకి వాళ్ళ సొంత పవర్ని వాళ్ళకి ఇవ్వండి. వాడు ఎలా రూల్ చేసుకోవాలనుకుంటున్నాడో, లేదా వాడికి ఏం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఢిల్లీలో కూర్చొని ప్రతి గల్లీలో ప్రతి విలేజ్లో ఉండే వాళ్ళందరినీ నువ్వు రూల్ చేయలేవు. కేరళకి రోడ్లు కావాలి, ఎడ్యుకేషన్ మీద డబ్బులు అక్కర్లేదు. బీహార్కి ఎడ్యుకేషన్ మీద డబ్బులు కావాలి, ఆల్రెడీ రోడ్లలో ఎగ్జాస్ట్ అయిపోయినారు. సో ఒక్కో స్టేట్కి ఒక్కో టైప్ ఆఫ్ అలాగే ఒక్కో విలేజ్కి ఒక టైప్ ఆఫ్ ఫండింగ్ బేసిస్ ఉంటుంది. దాని తగ్గట్టుగా వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, అంతే తప్ప అందరికి ఒకేలా ట్రీట్ చేస్తుంటే కాదు. అంటే డీసెంట్రలైజేషన్ అనేది ఎలా ఉండాలో కూడా మనకు చెప్తుంది. 41 టు సెక్యూర్ ద రైట్ టు వర్క్, టు ఎడ్యుకేషన్ అండ్ టు పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఓల్డ్ ఏజ్, సిక్, డిసేబుల్మెంట్. సో ఎడ్యుకేషన్ ఉండాలి, రైట్ టు వర్క్ ఉండాలి. అంటే ప్రతి ఒక్కడికి పని చేసుకునే హక్కు ఉండాలి కదా, కనీసం మినిమం అనేది. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి అసిస్టెన్స్ ఉండాలి, సిక్నెస్ ఉన్న వాళ్ళకి, డిసేబుల్మెంట్ ఉన్న వాళ్ళకి. అంటే ఎవరైనా అడగచ్చు, సీఎం పిఎం అడగచ్చు. మన కర్ణాటకలో ఒక సీఎం అన్నాడు, మీకు చేత కాకపోతే చచ్చిపోండి అయ్యా, కరోనా టైంలో మీరు సిక్ అయితే మీరు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకోలేకపోతే చచ్చిపోండి, ఎవరు బతుకున్నారు మిమ్మల్ని అని అన్నాడు. సో ఎంత దుర్మార్గం చెప్పండి. ఆర్టికల్ 41 వాటి వైలేట్ చేసినట్టే కదా. ఆ మినిస్టర్ ఎందుకున్నారు? ఆ స్టేట్లో పాలసీలు తయారు చేయడానికి. ఆ స్టేట్లో పాలసీలు తయారు చేయడానికి ఏముంది? ఆర్టికల్ 41 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, అరే అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, సిక్నెస్లో ఉండే వాళ్ళకి, డిసేబిలిటీ ఉండే వాళ్ళకి పబ్లిక్ అసిస్టెన్స్ ఇవ్వరా అని చెప్తుంది కదా. మరి వాడు ఇంకా మినిస్టర్ ఎందుకు అవుతాడు? రాజ్యాంగం వైలేట్ చేసినట్టే కదా స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఎవడన్నా, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఎవడైనా కానీ. ఆర్టికల్ 42 టు మేక్ ప్రొవిజన్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్ ఫర్ ద వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్. సో నువ్వు పనిచేసే వర్క్ కండిషన్ ఎలా ఉండాలంటే, కనీసం ఒక మనిషి పనిచేసే వర్క్ కండిషన్లో ఉండాలి. అంతేగాని మనకు ఓల్డ్ మూవీస్లో చూపించినట్టు మరీ అత్యంత ఘోరంగా ఏదో కేజీఎఫ్ మూవీలో చూపించినట్టు అలాంటి వర్కింగ్ కండిషన్స్లో ఉండకూడదు అనమాట. అలాగే 43 ఏం చెప్తుందంటే, టు సెక్యూర్ ఏ లివింగ్ వేస్, ఏ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అండ్ సోషల్ అండ్ కల్చరల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ వర్కర్స్. అంటే మీ దగ్గర పనిచేసే వర్కర్స్ కానీ, ఎక్కడైనా పనిచేసే వర్కర్స్ కానీ, వాళ్ళకి లివింగ్ వేజ్ మినిమం ఇవ్వు, అంతేగాని పని చేయించుకొని 5-10 చేతిలో పెట్టద్దు. డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఇవ్వు వాళ్ళకి. అది సోషల్గా, కల్చరల్గా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసే విధంగా ఉండాలి. అలాగే 43A టు టేక్ స్టెప్స్ టు సెక్యూర్ ద పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్లో పనిచేసే వర్కర్లకి వాడికి ఏం నచ్చుతుంది, వాడికి ఏం నచ్చదు, వాడికి పనిచేసే రైట్తో పాటు టు సెక్యూర్ ద పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్. సో ఆ వర్కర్ యొక్క పార్టిసిపెంట్, ఆ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్లో వాడి రోల్ని ప్రిజర్వ్ చేయి. అలాగే ఆర్టికల్ 44 టు సెక్యూర్ ఆల్ సిటిజన్స్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూ అవుట్ ద కంట్రీ. ఆఫ్ కోర్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ని చాలా గవర్నమెంట్స్, అంటే ఒక టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేసింది. బట్ మనలాంటి దేశానికి అది వైబుల్ కాదు. మనం ఏమైనా ఫ్రాన్స్ మోడల్ ఆఫ్ సెక్యులరిజంని ఫాలో అవుతున్నామా? బయటికి వస్తే ఎవడు వాడి రిలీజన్ని చూపించకూడదు. ముస్లిం అయితే టోపీ ధరించకూడదు, లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లో నమాజ్ చేయకూడదు. హిందూ అయితే బొట్టు పెట్టుకోకూడదు, లేదా రిలీజియస్ తాడులు కానీ ఏం కట్టుకోకూడదు. లేదా క్రిస్టియన్ అయితే సిలువ వేసుకోకూడదు. మీ ఇంట్లో మీ ఇష్టం వచ్చి చేసుకోండి, కానీ పబ్లిక్ ప్లేసెస్లో మీ రిలీజన్ చూపించకూడదు అనే కొన్ని కంట్రీస్లలో ఫ్రాన్స్ టైప్ ఆఫ్ సెక్యులరిజం కూడా ఒకటి. అటువంటి సెక్యులరిజం మనం అయితే ఫాలో అవ్వట్లేదు కదా. మరి దేశం కూడా ఒకే టైప్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది? చేసింటే 1949లోనో 50లోనో చేసి ఉండాలి, లేదా ఇంకో 50 ఏళ్ళ తర్వాత చేయాలి. ఈ సిచ్యువేషన్కి అయితే కరెక్ట్ కాదు. అలాగే ఆర్టికల్ 45 టు ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అంటిల్ దే కంప్లీట్ ఏజ్ ఆఫ్ 6. ఎస్, ఆర్టికల్ 45 చాలా గొప్పది. 6 years కంప్లీట్ చేసే వాళ్ళకల్లా గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఎల్కేజీ, యూకేజీ, ప్రీకేజీ, నర్సరీ, ప్రీ నర్సరీ ఏదేదో పెట్టేసి లక్షలు తీసుకుంటున్నారే ప్రజెంట్ పబ్లిక్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ. అలా ఉండకూడదు. కావాలంటే గవర్నమెంటే ప్రీ నర్సరీలు, డే కేర్లు, ఎల్కేజీలు, యూకేజీలు పెట్టాలి కూడా. ఎందుకు? ఆర్టికల్ 45 చెప్తుంది, 6 ఏళ్ళు వచ్చేంత వరకు ప్రతి ఒక్కడికి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ ఇవ్వాలి అని రాజ్యాంగమే చెప్తుంది. మరి నువ్వు బయట కొన్ని స్కూల్స్ ఉంటాయి అన్నమాట, పేర్లు చెప్తే ప్రాబ్లం అవుద్ది. మళ్ళీ ₹1,00,000 అండి ఎల్కేజీకి డొనేషన్ కట్టడానికి ₹1,00,000. యూకేజీ మామూలు ఫీజు, డొనేషన్ కాకుండా, డొనేషన్ అయిపోయిన తర్వాత యూకేజీకి వెళ్ళడానికి 70,000 అండి. ఏబిసిడి, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్లో 70,000 కట్టేంతగా ఏముందో నాకైతే అర్థం కాదు. నేనైతే
మన యూపీఎస్ రేడియో పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్లో కేవలం 299 రూపీస్కే ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జియోగ్రఫీ మొత్తం ఇచ్చాడు. నాకు అదే ఎక్కువ అనిపిస్తుంది. అదే చాలామంది ఉంటారు, అంటే నా మెయిన్ బేసిక్ మోటివేషన్ ఏంటి, ఆర్టికల్ 21A అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అందరికీ అని చెప్పేసి. బట్ నాకు కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి కాబట్టి మినిమం ఫీజు నేను తీసుకుంటున్నాను 299 రూపీస్. ఐ థింక్ మీకు తెలుసు 299లో వాట్ ఈస్ ద ట్యాక్సెస్ దట్ ఐ హ్యావ్ టు పే ఫర్ గవర్నమెంట్. బట్ ఫ్రీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఓకే వ్యాలిడ్ అవుతుంది హైయర్ ఎడ్యుకేషన్లో, కానీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్కి 70,000 80,000 అంటే బాధేస్తుంది ఒకసారి. సో ఇలా ఉంది పరిస్థితి. ఆర్టికల్ 46 టు ప్రమోట్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ టు ప్రొటెక్ట్ దెమ్ ఫర్ సోషల్ ఇంజస్టిస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. సో రిజర్వేషన్లు కల్పించడం బేసిక్ హక్కు, అంటే గవర్నమెంట్ చేయాల్సిన పని అని రాజ్యాంగం చెప్తుంది. అలాగే 47 కూడా టు ప్రొహిబిట్ ద కన్జంప్షన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్ విచ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. సో మందు కానీ, సిగరెట్ కానీ, లేదా డ్రగ్స్ కానీ, లేదా కొకైన్ కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు. కానీ మందు గవర్నమెంటే ప్రమోట్ చేస్తుంది కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అయితే గవర్నమెంటే ప్రమోట్ చేస్తుంది. అంటే ప్రమోట్ అంటే తాగడనే ప్రమోట్ అని కాదు, మెయింటైన్ చేస్తుంది. బట్ అది టు అన్ ఎక్స్టెంట్, అంటే ప్రైవేట్ వాడు చేసినా ఒకటే, గవర్నమెంట్ చేసినా ఒకటే, తప్పే. బట్ గవర్నమెంట్ అనేది బ్యాన్ చేయాలి లిక్కర్ని. సో కానీ గవర్నమెంట్ అమ్మడం అనేది టు అన్ ఎక్స్టెంట్ తప్పు అని అనిపిస్తుంది ఒకసారి, బట్ మనం ఏం చేయలేం దాన్ని. ఆర్టికల్ 47లో ఇంకో పాయింట్ కూడా ఉంది, టు రైజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్ టు ఇంప్రూవ్ ద పబ్లిక్ హెల్త్. ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న ఆర్టికల్ 47 అండి. అరే గవర్నమెంట్ డ్యూటీ కదా న్యూట్రిషన్ని పెంచాలి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ద పీపుల్ని పెంచాలి, పబ్లిక్ హెల్త్ని పెంచాలి అని. సో కరోనా టైంలో ఇప్పుడు వ్యాక్సిన్లు డబ్బులు అమ్ముతున్నారు, 299 రూపీస్, 300 రూపీస్, 400 రూపీస్, కొన్ని చోట్లయితే ఇంకా రెమ్డెసివిర్ అయితే ఆల్మోస్ట్ మీరు నమ్ముతారో నమ్మరో 150,000 అండి. తిరుపతిలో రెమ్డెసివిర్ ప్రైస్, ఒక తిరుపతినే కాదు చాలా చోట్ల అలాగే ఉంది, 150,000. అంటే ఆలోచించండి ఎంత రేంజ్లో బ్లాక్ మార్కెట్లో సర్క్యులేట్ అవుతుందో. సో ఈజ్ ఇట్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ చేయాల్సిన పనే కదా దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం. 4,000కి దొరికే డోస్ని 150,000 అమ్ముతున్నారంటే అర్థం చేసుకోండి. సో అంటే లివింగ్ ఆఫ్ ద పీపుల్ని అండ్ ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. అలాగే ఆర్టికల్ 48 ఏం చెప్తుందంటే, టు ఆర్గనైజ్ అగ్రికల్చర్ అండ్ అనిమల్ హస్బెండరీ అండ్ మోడర్న్ అండ్ సైంటిఫిక్ లైన్స్. సో అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేయాలి, అనిమల్ హస్బెండరీని ఇంప్రూవ్ చేయాలి, చాలా సైంటిఫిక్ డెవలప్మెంట్గా ఉండాలి. అలాగే టు ప్రొహిబిట్ ద స్లాటర్ ఆఫ్ ద కౌస్ అండ్ కాఫ్స్, అంటే ఆవుల్ని దూడల్ని చంపకూడదు. ఎందుకంటే ఇది రిలీజియస్ కోసం, టెక్స్ట్ కోసం కాదండి, మీరు ఆలోచించాల్సింది. అరే ఏంటి రాజ్యాంగంలో ఆవుల్ని చంపకూడదు అని, అంటే ఒక రిలీజన్కి సపోర్ట్ చేస్తుంది రాజ్యాంగం అని కాదు. మనకు అగ్రికల్చర్తో పాటు పాడి పశువులు, పాలిచ్చే జంతువులు, బొవైన్ అనిమల్స్ అంటాం, ఇది ప్రతి ఒక్క రైతుకి ఉండాలి. సో అటువంటి రైతు, అంటే ఒకవేళ అగ్రికల్చర్ చెడిపోతే, అగ్రికల్చర్ నాశనం అయిపోతే, ట్రాపికల్ కంట్రీ కదా మనది, ఎప్పుడు వర్షం పడుతుందో లేదు, ఎప్పుడు ఎండ ఎక్కువ వస్తుందో లేదు, ఎప్పుడు కరువు వస్తుందో లేదు, ఏ ఎల్నినో ఎప్పుడు వస్తుందో లేదు, లానినో ఎప్పుడు వస్తుందో లేదు. సో ఇటువంటి దేశమైన మనము ఆవులకి రెస్పెక్ట్ ఇస్తూ ప్రతి ఒక్కరి దగ్గర ఆవులు ఉంటాయి, కనీసం పంట లేని టైంలో ఆవుల యొక్క పాలు అమ్ముకునే వాడు బతుకుతాడు, ఆవుల యొక్క పేడ అమ్ముకునే వాడు బతుకుతాడు అనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ని రాజ్యాంగంలో పెట్టమే తప్ప ఇది రిలీజియస్ ఆర్టికల్ కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. అలాగే 49 టు ప్రొటెక్ట్ మాన్యుమెంట్స్, ప్లేసెస్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆర్టిస్టిక్ అండ్ హిస్టారిక్ ఇంట్రెస్ట్ విచ్ ఆర్ డిక్లేర్ టు బి నేషనల్ ఇంపార్టెన్స్. అంతే కదా, కొన్ని తాజ్మహల్ లాంటివి, చార్మినార్ లాంటివి, గోల్కొండ లాంటివి, ఇటువంటివి నువ్వు కాపాడుకోవాలి, అది నేషనల్ ఇంపార్టెన్స్, అదొక పబ్లిక్ ఇంపార్టెన్స్. ఇంకా చెప్పాలంటే ఆర్టికల్ 50 టు సపరేట్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ ఇన్ ద పబ్లిక్ సర్వీసెస్ ఆఫ్ ద స్టేట్. సో ఎవడి పని వాడు చేయాలి, జ్యుడిషియరీ చేయాలి, ఎగ్జిక్యూటివ్ పని ఎగ్జిక్యూటివ్ చేయాలి పబ్లిక్ సర్వీసెస్లో. అంతేగాని సుప్రీంకోర్టు వెళ్ళి నేను నీకు రూలింగ్ ఇస్తాను, నేను చెప్పింది నువ్వు చేయాలి అంటే, ఇప్పుడు ఒక స్టేట్లో హైకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఎలక్షన్ కమిషన్ చేసే పని నాకు నచ్చట్లేదు, ఎలక్షన్ కమిషన్ చేసే పని వల్ల చాలామందికి కరోనా వస్తుంది అంటే ఎలక్షన్ కమిషనర్ హెడ్ని ఒక మర్డర్ అటెంప్ట్ కేసులు నేను బుక్ చేయొచ్చా, వీలైతే చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చింది. దానికి అఫ్కోర్స్ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చెప్పింది అది కేవలం మీరు నెగిటివ్గా తీసుకోవద్దు, దాన్ని ఒక వార్నింగ్ లాగా తీసుకోండి అని చెప్పింది. సో ఇట్లాంటి చోట కొన్ని గొడవలు వస్తుంటాయి, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ వల్ల కానీ. సో ఎవరి పని ఎవరు చేయాలని చెప్పేసి దాని గురించి ఉంటుంది. అలాగే టు ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ టు మెయింటైన్ జస్ట్ అండ్ హానరబుల్ రిలేషన్స్ బిట్వీన్ ద నేషన్స్. సో ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇంటర్నేషనల్ లాని రెస్పెక్ట్ చేయాలి, ఆబ్లిగేషన్స్ రెస్పెక్ట్ చేయాలి. ఇవన్నీ కూడా మనకి కాదు, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అన్నీ కూడా ఒక రాజ్యాంగం ఎవరికి చెప్పింది, దేశానికి చెప్పింది. ఈ దేశాన్ని రూల్ చేసే పిఎం, వాడి క్యాబినెట్ అండ్ సీఎం అతని
క్యాబినెట్ ఎవరైతే ఉన్నారో, అంటే గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తుంది, ఇలా ఫాలో అవ్వండి అయ్యా, మీరు మీకు నచ్చినట్టు ఫాలో అవ్వద్దు, నాకు ఇది నచ్చలేదు, నాకు ఆదాశం నచ్చలేదు, నేను వాడితో గొడవ పడతానని కాదు. నువ్వు ఎవరితో గొడవ పడాలి, ఎవరితో మంచిగా ఉండాలి, ఇవన్నీ కూడా, లేకపోతే ఎలా పబ్లిక్ హెల్త్ని మేనేజ్ చేసుకోవాలి, ఎలా అగ్రికల్చర్ మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో చెప్పెట్టాను. ఇలాగే చేయను. కానీ ఇలా చెయ్యట్లేదు అని నువ్వు కోర్టుకు వెళ్ళావనుకో, అది నిలబడదు. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. అంటే మినర్వా మిల్స్ కేసులో కానీ, లేదా గోలక్నాథ్ కేసులో కానీ చెప్పింది. ఆఖరికి 1973 కేశవానంద భారతి కేసులో కూడా చెప్పింది. ఒకవేళ నువ్వు అంటే ఎవరైనా కేసు వేసాడనుకోండి, లేదు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలబ్బాయి అని సుప్రీంకోర్టు గవర్నమెంట్కి చెప్తే చేయండి. అంతేగాని డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఉన్న స్టేట్ పాలసీలో ఉన్న స్టేట్మెంట్ని నాకు చేయట్లేదు, ఒక ఆర్టికల్ని నాకు ఇంప్లిమెంట్ చేయట్లేదు, స్లాటర్ ఆఫ్ ద కౌస్ అన్నాడు కానీ కౌస్ని స్లాటర్ చేస్తున్న గవర్నమెంట్ దాన్ని అడ్డుకోవట్లేదు, లేదా పలానా ఆర్టికల్ లేదా ఆర్టికల్ 43లో కాటేజ్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలని అడుగుతున్నాడు కానీ గవర్నమెంట్ నాకు డబ్బులు ఇవ్వట్లేదు అని నువ్వు కోర్టులో కేసేస్తే, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర పీపుల్ లేరు, నా దగ్గర పవర్ లేదు, నా దగ్గర లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేసి నీకు ఆర్టికల్ 39A ఫ్రీ ఈక్వల్ జస్టిస్ ప్రొవైడ్ చేయాలని చెప్పారు, నా దగ్గర లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేసే పీపుల్ లేరు అని గవర్నమెంట్ కనుక చెప్పిందనుకో, సుప్రీంకోర్టు అడుగుతుంది, బాబు నీ గవర్నమెంట్ దగ్గర అంత పర్సనల్ లేరంట, అంత డబ్బులు లేదంట, సో దయచేసి దీన్ని కంపల్షన్గా వాడొద్దు. అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ కనుక వైలేట్ అయితే దాన్ని నేను గ్యారంటీ ఇవ్వను. నీ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యాయా, నేను గ్యారంటీ ఇస్తాను. కానీ నీ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ ప్రకారం నీ గవర్నమెంట్ చేయట్లేదా, నేను దాన్ని గ్యారంటీ ఇవ్వలేను. నేను సజెషన్ ఇస్తాను, మై డియర్ గవర్నమెంట్, ఇలా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీలో పలానా ఆర్టికల్ ఉంది, దీని ప్రకారం మీరు చేయండి. ఒకవేళ చేయలేకపోతే నేను ఫోర్స్ చేయలేను. ఎందుకంటే రాజ్యాంగం రచించినప్పుడు అంబేద్కర్ అండ్ హిస్ డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్కి తెలుసు మన దగ్గర డబ్బులు లేవు. ఇది 1949. ఇప్పుడు మన దగ్గర స్టేట్కి రన్ అవ్వాల్సిన డబ్బులే లేవు. ఇప్పటికిప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇదే రూల్స్ని ఫాలో అవ్వాలి అంటే సరిపోదు, మన బడ్జెట్ సరిపోదు. సో ఫ్యూచర్ డేట్లో గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటే ఇండియా డెవలప్డ్ కంట్రీ అయినప్పుడు ఇది కంపల్సరీ చేయండి అని పార్లమెంటరీ డిబేట్స్లో అంబేద్కర్ చెప్పారు. మహానుభావులు ఒక 50 ఏళ్ళు తర్వాత ఏం జరుగుతుందో కూడా ముందే ప్రిడిక్ట్ చేయగలిగారు. బట్ మనం మాత్రం ఆ డెవలప్మెంట్ స్టేజ్ని అందుకోలేకపోయాం. సో ఎప్పుడైనా సరే మనం డెవలప్ అవ్వాలి, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీని కంపల్షన్ చేయాలి, ప్రతి ఒక్కరూ డెవలప్ అవ్వాలి. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ. మరిన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్, మరిన్ని కొత్త విషయాలని, ఇంపార్టెంట్ విషయాలని, ఒక మనిషి బతకాలంటే లేదా మనకు తెలియకుండా గవర్నమెంట్లో ఏమేమి జరుగుతుంది, రిలేషన్ బిట్వీన్ ఒక ఎగ్జిక్యూటివ్కి ఒక లెజిస్లేటివ్కి రిలేషన్ ఎలా ఉంది, సుప్రీంకోర్టు ఎలా పనిచేస్తుంది, పార్లమెంట్ లోపల ఎలా జరుగుతున్నాయి, చట్టాలు ఎలా తయారవుతున్నాయి, మనం తప్పు చేస్తే కనిపెట్టే కంట్రోలర్ ఉన్న డాక్టర్ జనరల్ ఎలా పనిచేస్తున్నాడు, ఒక ఎలక్షన్ కమిషన్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ విషయాల్ని యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్లో ప్రతి వెడ్నెస్డే మీకోసం అందిస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. మీరు మాకు సపోర్ట్ చేయాలనుకుంటే బై మీ ఏ కాఫీ ఆప్షన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాజ్ లో యాజ్ 75 రూపీస్ నుంచి మీకు నచ్చిన అమౌంట్ని దయచేసి మాకు డొనేట్ చేయండి. మా యూపీఎస్సీ రేడియో డెవలప్మెంట్ కోసం మాకు హెల్ప్ చేయండి. జై హింద్.